హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీరు చూస్తున్నారు హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీరు తెలుగు అక్షరాల ద్వారా ఇంగ్లీష్లో పదాలను సులభ రీతిలో నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంగ్లీష్లో మనకు 56 లెటర్స్ ఉన్నాయి. అది మీకు కూడా తెలిసిన విషయమే. ఈ 56 లెటర్స్ని తెలుగు భాషలో రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒకటి అచ్చులు, రెండవది హల్లులు. ఆ అచ్చులనే మనం ఏమంటున్నాము? ఓవెల్స్. రెండవది కాన్సోనెంట్స్. ఈ 56 లెటర్స్ని ఒక్కొక్క లెటర్కి 5 వర్డ్స్ అంటే 5 పదాలు ఇస్తూ 56 ఇంటూ 5 280 వర్డ్స్. ఈ యొక్క వాట్ వి కాల్ ఆ నుండి బండిరా వరకు ఇక్కడ మీరు తెలుసుకోబోతున్నారు. అంటే తెలుగు ద్వారా తక్కువ టైంలో ఎక్కువ పదాలు ఎలా గుర్తించుకోవాలి అనేది ఇక్కడ మీరు తెలుసుకోబోతున్నారు. ఒక టాపిక్లోకి ఎంటర్ అవ్వడానికంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన యొక్క వీడియోస్ అన్ని కూడా అప్డేట్లు మీకు వస్తూ ఉంటాయి. మీకు కావాల్సినటువంటి స్కిల్, ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ ఎబిలిటీని మీరు సింప్లిఫై చేసుకుంటూ గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకోవడానికి నేను మీకు సపోర్ట్ చేయగలను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినట్టయితే మీరు కూడా వారికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us గో బ్యాక్ టు ది టాపిక్. ఈ యొక్క తెలుగు అక్షరాలలో మనకు ఫస్ట్ లెటర్ ఆ. ఈ యొక్క ఆ అనేటువంటి ఈ యొక్క లెటర్ ద్వారా ఒక మీనింగ్స్ ఏ విధంగా మనము తెలుసుకోవాలి, ఇంగ్లీష్లో పదాలను ఏ విధంగా తెలుసుకోవాలి, వాటి ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఆ అనగానే ఫస్ట్గా మీరు గుర్తించుకోవాల్సింది యాపిల్. యాపిల్. ఇక్కడ చూడండి, ఏ లెటర్ని మనం ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాము? ఆ. ఆ మీన్స్ యాపిల్. ఆ యానిమల్. ఆ యానిమల్. ఆ అరౌండ్. ఆ అరౌండ్. ఆ అలో. ఆ అలో. ఆ అంబిషన్. ఆ అంబిషన్. సెకండ్ లెటర్ ఆ. ఇక్కడ దీన్ని మనం కొద్దిగా దీర్ఘమిచ్చి పలుకుతాము. ఆ దీర్ఘమిచ్చి పలికినప్పుడు ఏ విధంగా సౌండ్ వస్తుందనేది మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము. ఇక్కడ మీరు ఆ దీర్ఘంగా ఇచ్చేటువంటి పదాలను మనం ఏ విధంగా గుర్తించుకోవాలి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఆ ఆమ్. ఆ ఆమ్. ఆ ఆస్క్. ఆ ఆస్క్. ఆ ఆర్మీ. ఆ ఆర్మీ. ఆ ఆర్చర్. ఆ ఆర్చర్. ఆ ఆర్చ్. ఆ ఆర్చ్. ఇక్కడ చూడండి, సింపుల్గా ఆ ఆ ఈ రెండు లెటర్స్ కాంబినేషన్లో మీరు ఇక్కడ 10 పదాలను మీరు తెలుసుకోవడం జరిగింది. ఈ 10 పదాలలో మీకు నచ్చినటువంటి పదాలు 2 లేదా 3 పదాలను మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ యొక్క లెర్నింగ్ ఎక్కడ ఉన్నారు, మీరు ఎలా ఫాలో అవుతున్నారు అనేది మిమ్మల్ని మీరు ప్రోగ్రెస్ చూసుకోగలరు. అదేవిధంగా పర్సనల్గా కూడా మీరు ఈ టర్మినాలజీ మీద మీరు ఎంత అటెన్షన్ పే చేశారు, మీరు ఎలా ఫాలో అప్ చేస్తున్నారు అనేది కూడా నేను కూడా అర్థం చేసుకోగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see in the next video.